తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ నందు గురువారం మినుములమూడి గ్రామం ఏ కొల్ల మరియు తనయాలి గ్రామానికి చెందిన గిరిజనులు సుమారు 30 మంది ధర్నాకు దిగారు. 1976లో CGF ల్యాండ్ 1B 33 మందికి గాను 27 మందికి మాత్రమే ఇచ్చారు. మిగతా 5 మందికి ఇవ్వలేదు. అప్పటి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే తప్ప న్యాయం జరగలేదు. అనంతరం 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. 2024లో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో సీఎం చంద్రబాబుని కలవడం కూడా జరిగింది. ఎంతమంది అధికారులు కలిసినా న్యాయం జరగలేదని దొరవారిసత్రం మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో వెలుగు మునుస్వామి, హరిబాబు, సాయి, బత్తయ్య గిరిజనులు పాల్గొన్నారు. దొరవారిసత్రం మండలంలోని గిరిజనుల సమస్యలు దొరవారిసత్రం మండలంలోని గిరిజనుల సమస్యలు, భూ సమస్యలు, సాగులో ఉన్న భూములకు పట్టాలు, దొరవారిసత్రం మండలంలోని గిరిజనులకు సాగులో ఉన్న భూములకు పట్టాలు, ఆయన చెప్పినట్టు చెప్పు. గిరిజనులందరికీ సొసైటీ భూములకి పట్టాలు ఇవ్వాలి. తనేలి గిరిజనుల సొసైటీ భూములు పట్టాలు ఇవ్వాలి. తనేలి గిరిజనుల సొసైటీ భూములకు పట్టాలు ఇవ్వాలి. తనేలి గిరిజనుల సొసైటీ భూములకు పట్టాలు పాస్బుక్లు ఇవ్వాలి. తనేలి గిరిజనులకు సొసైటీ భూములకు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి. తనేలి సొసైటీ సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి. తనేలి గిరిజనులకు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ మండలంలో అనేక మంది గిరిజనులు సాగులో ఉన్న భూములకి పట్టాలు ఇవ్వాలని, పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం తరఫున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని పెట్టాము. ఈరోజు ఈ మండలంలో తనియాలి పంచాయతీ తనియాలి ఎస్టీ కాలనీలో 100 ఎకరాల పైగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పి పలుమార్లు అడుగుతున్నప్పటికీ ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. దాన్ని వెంటనే ఆ గిరిజనులకు అందరికీ పట్టాలు, పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా CJSF ల్యాండ్ సంబంధించి వాళ్ళు 1976లో వాళ్ళందరికీ కూడా సుమారు 30 మంది పైగా అక్కడ వాళ్ళు CJSF ల్యాండ్ సాగు చేసుకుంటున్నారు. దాంట్లో 26 మందికి 1Bలోకి ఎక్కించారు. ఇంకా ఒక 5 మందికి ఎక్కించలేదు. వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లోకి ఎక్కించి పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ మినుములమూడి ఎస్టీ కాలనీలో గతంలో మన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు కుంభార రవి గారు ఇక్కడికి ఆ గ్రామానికి సందర్శించి సుమారు 100 ఎకరాల పైగా 100 మంది అక్కడ గిరిజనులు సాగు చేసుకుంటున్న వాటికి పట్టాలు ఇవ్వండి, సర్వే చేసి వెంటనే ఇవ్వాలని చెప్పి ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చారు. అప్పటికి ఆడ ఎంఆర్ఓ గారు చేస్తాము అని చెప్పిన తర్వాత మళ్ళా చేయకుండా పోవడం జరిగింది. అక్కడ మాజీ సర్పంచ్గా ఉన్న సీనూరెడ్డి ఆయన అక్కడ గిరిజనులకు పట్టాలు లేకుండా అడ్డుపడము, సర్వే చేయకుండా చేయడము ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు అడ్డుకుంటామంటే గిరిజనులకు అన్యాయం చేసే విధంగా ఈరోజు వాళ్ళకి న్యాయం చేయకుండా దాన్ని సర్వే చేయకుండా ఆపేస్తున్నారు. వాళ్ళందరికీ పట్టాలు లేకుండా ఈరోజు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ గారే కుంభారావు గారు చెప్పినప్పటికీ ఆయన ఆదేశాలు కూడా ఈడ రెవెన్యూ వాళ్ళు ధిక్కరించినారని చెప్పి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా దొరవారిసత్రం మండలంలో కల్లూరు ఎస్టీ కాలనీలో అనేక మంది ఇక్కడ గిరిజనులు సాగు చేసుకుంటున్న సర్వే నెంబరు 1/1లో ఇక్కడ
1365 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడేమో గిరిజనులకి పట్టాలు అడుగుతున్నా, లేకపోతే చెట్లు కొట్టుకున్నాం, సాగు చేసుకుంటున్నాం, పట్టాలు ఇవ్వమంటే వీళ్ళకెవరికి ఎవరు. అక్కడ అగ్రవర్ణాలైన సుమారు 50 మందికి ఈరోజు 5 ఎకరాల నుంచి 40 ఎకరాల లెక్కన 500 ఎకరాలు వాళ్ళు కట్టబెట్టారు. ఈరోజు 500 ఎకరాలు వాళ్ళు కట్టబెట్టినప్పుడు ఈ గిరిజనులు ఏమవ్వాలా? ఈ మండలంలో అనేక మంది గిరిజనులు భూములు లేకుండా, వాళ్ళకి బతుకుదెరువు లేకుండా, చెరువులు సముద్రాలు ఏంటి చేపలు పట్టుకొని అమ్ముకునే బతుకుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఈరోజు భూములు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వాలు చెప్తున్నాయి, అటవీ హక్కుల చట్టమేమో చెప్తా ఉంది, గిరిజనులు ఎక్కడైతే ఫారెస్ట్ ల్యాండ్లో పోడు భూములు కానీ, లేకపోతే పరిపోకు భూములు కానీ, రిజర్వ్ ఫారెస్ట్లో కానీ చెట్లు కొట్టి సాగులు చేసుకుంటే వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి అటవీ హక్కుల చట్టం చెప్తా ఉంది. ఈరోజు అటువంటిదంతా కూడా ధిక్కరించి రెవెన్యూ వాళ్ళు ఇక్కడ పట్టాలు ఇస్తారు, ఎదురుగా ఎంఆర్ ఆఫీస్ ఎదురుగానే ఇక్కడ పట్టాలు ఇస్తారు గిరిజనులకి. అదే భూములకి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అడ్డుపడతారు, ఇది మా భూమి అని చెప్పి. అంటే పట్టాలు ఇచ్చినప్పుడు రెవెన్యూ వాళ్ళు మాత్రం చేతులు దులిపేసి పట్టాలు ఇచ్చేసాం అనుకున్నారు. అయితే భూముల్లో వివాదం వచ్చినప్పుడు ఫారెస్ట్ వాళ్ళని రెవెన్యూ వాళ్ళందరూ కూర్చొని సామరస్యంగా గిరిజనులకు న్యాయం చేయడం లేదని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘంగా భావించి ఈరోజు మండలంలో కరపత్రాలు అంతా పంచి ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి పిలిపించాం. అదే సందర్భంగా గిరిజనులందరూ కూడా వచ్చారు. ఈరోజు ఎంఆర్ఓ గారు మేము చెప్పదలుచుకునేది సామరస్యంగా ఈరోజు తనియాలి ఎస్టీ కాలనీలో CJSF ల్యాండ్లో 1Bలోకి ఎక్కించిన 26 మంది, అదనంగా ఒక 5 మంది చేర్చాల్సి ఉంది కాబట్టి మొత్తం 30 మందికి ఆన్లైన్లోకి ఎక్కించి 1Bలోకి ఎక్కించి వాళ్ళకు పట్టాలు వెంటనే ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఎంఆర్ ఆఫీసు బీగాలేసి ఇక్కడ కూర్చోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. గిరిజన సంఘము సూలూరుపేట నియోజకవర్గం కన్వీనర్. నేను తనియాలి గిరిజనలో నివసిస్తున్నాను. నా పేరు వెలుగు మునస్వామి. మాకు 1976లో అర్జునరావు పీరియడ్లో కొంతమందికి తనియాలి 1 సర్వే నెంబరు 309 ఎకరాల 24.5 సెంటు భూమిలో కొంత భూమిని సొసైటీ తయారు చేసి కొంతమందికి పట్టాలు మంజూరు చేయడమైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ భూముల్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాం. కానీ అదే ఇప్పుడు గత ఉన్నటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు 2017-18 సంవత్సరంలో ఐటీడీలో వాళ్ళని ఎస్టీలని మనం మేపలేము, అది సొసైటీ తరపునే ఉంది కాబట్టి దాన్ని రద్దుపరిచేసి ఎస్టీలకి డీకెట్ పట్టాలు పాస్బుక్లు ఇచ్చామని వాళ్ళు మంజూరు చేశారు. మంజూరు చేసినా కానీ మళ్ళీ ఆ ప్రభుత్వంలోనే డి నమూనా అనేసి ఒక డి నమూనా ఇచ్చేసి 1B మరియు డి నమూనా ఇచ్చి ఇదే మీకు పట్టా, ఇదే మీకు పాస్బుక్, ఇదే మీకు అడంగులు, దీన్ని పెట్టుకొని మీరు ఆ భూములు సాగు చేసుకోండి అని వాళ్ళు మభ్యపెట్టి మాకు ఇవ్వకుండా మోసం చేసి నిలిపేశారు. అందులో కొంతమంది మేము ఎస్టీలు కొంత భూములను సాగు చేసుకుంటూ గత 30-40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్ని మేము అర్జీ ద్వారాగా ఎంఆర్ వాళ్ళకి తెలియపరిస్తే దాని అడంగులు మాత్రం ఎక్కించారు. ఆ అడంగులను కూడా ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఇంతకు మునుపు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది కూడా రద్దుపరిచేశారు. ఆ భూముల మీద మేము ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులలో క్రాప్ లోన్ల కింద పంట రుణాలకి మేము లోన్లు కూడా తీసుకొని వాళ్ళకి కట్టుతూ వస్తూ మేము ఉంటే దాన్ని రద్దుపరిచేసిన తర్వాత వాళ్ళు ఆ బ్యాంకు వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తూ దానికి రెన్యూవల్ కూడా చేయకుండా ఆపేశాము. కానీ మళ్ళీ మేమేం చేసామంటే ఆ 1 పేరడంగులు మాకు ఇచ్చారు. ఆ పేరడంగులు చూస్తే బోగర్స్ పేరడంగులు, అది 1981లో కంచె అనేసి దాన్ని నమోదు చేసి ఉన్నారు. ఏమయ్యా ఈ విధంగా చేసి ఉన్నారు మీరు, ఇది గతంలో ఎప్పుటాలించి ఇది కంచె అనేది సృష్టించున్నారని మేము
దానికి మళ్ళా పేరెంట్గా అడిగితే దానికి జవాబే లేదు. ఆ తర్వాత నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎంఆర్ఓ గారిని అడిగాను, ఆర్డీఓ గారిని అడిగాను. మేము ఇంతకు మునుపు ఉన్న సీఎం గారికి మాకు పట్టాలు ఇవ్వమని, పట్టా పాస్బుక్లు ఇవ్వమని పోయి అర్జీలు ఇచ్చాం. కానీ హయాంలో తీసుకుపోయారు. ఇంతకు మునుపు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయవాడకు పోయేసి అర్జీ రూపంగా ఆయనకి తెలియపరిచాము. మాకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. మళ్ళీ ఇప్పుడు 24లో మళ్ళీ ఇప్పుడు ఉండేటటువంటి సీఎం గారికి అర్జీ రూపంలో మళ్ళీ ఎత్తుపోయి ఇచ్చాము. వాళ్ళు కంప్యూటర్లో ఎక్కించి మీకు న్యాయం చేస్తాము, మీరు ఇంక నిలిపండి, ఈడ అసెంబ్లీ జరుగుతున్నారని మమ్మల్ని పంపించేశారు. ఆ తర్వాత ఎంఆర్ఓ గారిని వచ్చి అడిగాము. ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకుంటే ఆమె తప్పుడు నివేదిక మాకు ఎండార్స్మెంట్ చేతికిచ్చి ఇది కంచె భూమి, ఇది కలెక్టర్ ఆర్డర్ వేస్తేనే ఇవ్వాలా, లేదనుకుంటే మేము ఇచ్చేదానికి మాకు ఎలాంటి అధికారాలు లేవు, మీకు ఇచ్చేదానికి కుదరదని మమ్మల్ని వెనక్కి పంపించేస్తాము. మాకు ఇప్పుడు పట్టాలు పాస్బుక్లు ఆ భూముల మీద వెరిఫికేషన్ చేసి మొన్న వెరిఫికేషన్ పంపించారు. ఇప్పుడు ఉండే ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వే గారు మొన్న మా పొలాల కాడికి వచ్చి మొత్తం సర్వే చేసుకున్నారు. మీరు ఇద్దరు రండి, మరుసటి రోజు మేము సాయంకాలం పొద్దుమైనా మీకు ఈ 5 మందిని 1B లెక్కిచ్చేసి మీ 5 మందికి ఇచ్చేస్తాము, నాకు అందరికీ కలిపి పట్టా పాస్బుక్లు రెడీ చేసి ఇస్తామని చెప్పారు. మరుసటి రోజు మేము వచ్చి సాయంకాలం చీకటి పడిన దొరకు మండల ఆఫీస్ కాడ కూకున్నాం. వాళ్ళు మా మొక్కలు చూసేసి మీరు కలెక్టర్ కాడ పోయి తెచ్చుకోండి, మేము ఇచ్చేదానికి కుదరదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయినాం. అంతవరకు జరిగింది. తనియాలి విలేజ్ నుంచి ఎస్టీ కాలనీ నుంచి ఒక 35 ఫ్యామిలీస్కి గతంలో ఇల్లు 1Bలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదు, పాస్బుక్లు ఇవ్వలేదు. అందులో 5 మందికి ఇంకా 1Bs పెండింగ్ ఉన్నాయని చెప్పి ఒక అర్జీ ఇచ్చారు. ఈ అర్జీ కూడా గతంలో కూడా మన ఆఫీస్కి ఇచ్చున్నారు ఒక 2 వారాల క్రితం అలాగా. దీని మీద విఆర్ఓ ఆర్ఐ అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఇంకా నాకు నా దృష్టికి అది తీసుకొని నేను కూడా ఒకసారి వచ్చి వీళ్ళ దగ్గర విలేజ్కి వచ్చి ఆ విలేజెస్ని ఎంక్వైరీ చేసి మా రికార్డు ఎలా ఉంది ఒకసారి చూసుకొని క్లారిటీ తీసుకున్నాక వీళ్ళకి పరిష్కరించవచ్చు అనే దానికి నేను యాక్షన్ తీసుకుంటాను.